హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వెస్టీజ్ సక్సెస్ ప్లాట్ఫామ్. నేను మీ ప్రశాంత్. ఈరోజు మీకు ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ గురించి చెప్పబోతున్నానండి. సో మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేయడం వల్ల మీరు ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతారు. సో మీకు అర్థం కాదు. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు ఒక లైఫ్ చేంజ్ చేసుకునే ఒక అవకాశం అనేది మీకు తప్పకుండా ఇవ్వగలుగుతానండి. సో ఎవరైతే లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటారో లేదా మనీ ఎర్న్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఇప్పుడు నేను ఈ వీడియోలో ఒక గొప్ప అవకాశాన్ని నేను ఇవ్వబోతున్నానండి. సో నేను ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు ఏమన్నా అర్థం కాకపోతే మళ్ళీ మీరు నా నెంబర్కి నేను ప్రొవైడ్ చేస్తానండి. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు లేట్ చేయకుండా మీకు ఆ ఆపర్చునిటీ ఏంటి, అసలు మనం ఏం చేయాలి, అది ఏంటి అనేది మీకు క్లియర్గా మీకు చెప్పబోతున్నాను. సో ప్రతి ఒక్కరు ఏం చేస్తారండి, మనం లైఫ్ అనేది లీడ్ చేయడానికి ఇక్కడ ఒక 4 కేటగిరీస్ ఉన్నాయండి. ఈ 4 కేటగిరీస్లో ప్రతి ఒక్కరు ఉంటారని నేను అప్రాక్సిమేట్లీ అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు జాబ్ చేయడానికి ట్రై చేస్తారు, లేదంటే ఓన్గా మనీ ఉంటే బిజినెస్ చేస్తారు, లేదు అంటే క్యాస్ట్ ఆక్యుపేషన్స్ అండి, మన వంశపారపర్యంగా మనకి ఏదైతే వర్క్స్ ఉంటాయో వాటిని చేయడానికి ట్రై చేస్తారు. అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, నథింగ్ బట్ ఓన్గా లాయర్ ఉంటారు, అలాగే ఓన్గా క్లినిక్ పెట్టుకుంటారు. సో వీళ్ళందరినీ మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా అనుకుంటామండి. సో ఈ విధంగా మనకు ఈ 4 కేటగిరీస్లో అందరూ ఉంటారండి. కానీ ఈ 4 కేటగిరీస్లో మనకి టైం, మనీ, సెక్యూరిటీ అంటే ఇవి 3 మనకి దొరకవండి. సో మనకు టైం ఉంటే మనీ సరిగ్గా ఉండకపోవచ్చు, మనీ ఉంటే మనకు సెక్యూరిటీ ఉండకపోవచ్చు. సో ఇలా మనకు ఒకటి ఉంటే ఒకటి ఉండకపోవడం అనేది మనకు జరుగుతుందండి. సో మనం అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మన లైఫ్ అనేది లీడ్ చేస్తున్నాం. సో అండ్ ఈ 4 కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో మనం మనీ ఎర్న్ చేసేవి, ఇవన్నీ మనకు యాక్టివ్ ఇన్కమ్స్ అండి. అంటే మనం ఫిజికల్గా ఆ వర్క్ మనం అక్కడ చేస్తున్నప్పుడు మాత్రమే మనకు ఇన్కమ్ అనేది ఎర్న్ అవుతుంది. సో దీనివల్ల మనం ఏమవుతుంది, మన లైఫ్ మనం ఎంజాయ్ చేయడం అనేది లేదు. మనం ఎక్కడైనా టూర్ వెళ్ళాలన్నా ఏదైనా ప్లాన్ చేసుకోవాలన్నా సరే మనం చేసుకోలేకపోతున్నాం. ఇక్కడ మనం ఏంటంటే వర్క్ పైన బిజీగా అయిపోయి మన లైఫ్ని మనం ఏంటో ఎంజాయ్ చేద్దామన్నా కూడా మనకు టైం దొరకడం అనేది కుదరట్లేదు. సో వీటన్నిటికీ అధిగమించి ఒక బెస్ట్ ఆప్షన్ ఒకటి ఉందండి. అదేంటో ఇప్పుడు మీకు చెప్తాను. సో అదేం లేదండి, ద వండర్ఫుల్ ఆప్షన్ అండి, నెట్వర్క్ మార్కెటింగ్. దీని ఇంకొక పేరు వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ అని కూడా అంటారండి. సో ఇది లీడింగ్ ఇండస్ట్రీ అండి నౌ ప్రజెంట్. సో దీంట్లో మనకి టైం ఫ్రీడమ్ ఉంటుంది, నో బాస్ అండి, ఎవరు బాస్ అనేది ఉండరు, అండ్ మీరు ఎంజాయ్మెంట్ అనేది ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చండి. మీ టైం మీ చేతిలో ఉన్నప్పుడు మీరు ఎలా అంటే అలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ టైం ఫ్రీడమ్ ఉన్నప్పుడు మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మనీ ఫ్రీడమ్, మీకు మనీ అనేది ఫ్రీడమ్ ఉంటుందండి, ఎంత అంటే అంత ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ మెయిన్గా నాకు నచ్చింది అండ్ అందరికీ నచ్చేది ప్యాసివ్ ఇన్కమ్. అంటే మనం అక్కడ ఫిజికల్గా ఉన్నా లేకపోయినా మనకు అనేది ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందండి. సో ఇవన్నీ మనకు ఎలా వస్తాయి ఏంటి అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బయట మనకు జరిగే మార్కెటింగ్ ఏమంటారంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అండి. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే మనకు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక 40 రూపీస్కి కంపెనీ వాళ్ళు తయారు చేశారనుకోండి, అక్కడ నుండి కస్టమర్కి వచ్చేసరికి అది ఒక 100 రూపీస్కి అయింది అనుకుందాం. సో అది 40 రూపీస్ కాస్త 100 రూపీస్ ఎలా అయిందంటే మధ్యలో డీలర్స్ కానీ, హోల్సేలర్ కానీ, రీటైలర్ కానీ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ ఎంతో కొంత కమిషన్ వాళ్ళు కూడా తీసుకుంటారండి. అంతేకాకుండా అడ్వర్టైజ్మెంట్. సో అడ్వర్టైజ్మెంట్ అనేది ఎవరు చేస్తారు, సెలబ్రిటీస్ చేస్తారు. సో సెలబ్రిటీస్ అనేది వాళ్ళు కూడా అమౌంట్ తీసుకుని అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తారండి. సో వాళ్ళకు కూడా కమిషన్ అనేది ఈ ప్రోడక్ట్ పైన ఎవరైతే కస్టమర్ ఉంటారో మన నుండే పే చేయడం అనేది జరుగుతుంది. సో వీళ్ళందరికీ ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే డీలర్, హోల్సేలర్, రీటైలర్ వీళ్ళందరికీ ఒక 40 రూపీస్ ఎగ్జాంపుల్ వేసుకున్న, అడ్వర్టైజ్మెంట్కి ఒక 20 రూపీస్ వేసుకున్న, మొత్తం ఓవరాల్గా ఒక 60 రూపీస్ అనేది మనం ఇక్కడ లాస్ అవడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మీడియంలో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అది కూడా కస్టమర్ పైనే పడుతుంది. ఇప్పుడు వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్. సో దీంట్లో మనకి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్. దీంట్లో ఏమవుతుందంటే ఇక్కడ డీలర్స్ కానీ, హోల్సేలర్ కానీ, రీటైలర్ కానీ, అడ్వర్టైజ్మెంట్ కానీ వీళ్ళు ఎవరు ఉండరండి. సో కంపెనీ దగ్గర ఏదైతే ఆ 40 రూపీస్ తయారవుతుందో అక్కడ నుండి మన కస్టమర్కి 100 రూపీస్కి వస్తుంది. బట్ ఇక్కడ ఎవరైతే మీడియంలో ఉన్నారో డీలర్స్ కానీ, హోల్సేలర్ కానీ, రీటైలర్, అడ్వర్టైజ్మెంట్ వీళ్ళకి ఇచ్చే కమిషన్ ఏదో మనకి షేరింగ్ రూపంలో కంపెనీ మనకు రిటర్న్గా ఇస్తుంది. అంటే అక్కడ మనం 60 రూపీస్ లాస్ అవుతున్నాము, కానీ ఇక్కడ మనకు 60 రూపీస్ అనేది షేరింగ్ రూపంలో మనకే ప్రాఫిట్ రూపంలో వస్తుంది. సో అక్కడ మనం లాస్ అవుతున్నాం, ఇక్కడ మనం ప్రాఫిట్ పొందుతున్నాం కాబట్టి మనకి ఇది బెటర్ కదండి. సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చూజ్ చేసుకోవచ్చు మనం. అంతేకాకుండా ఇప్పుడు నేను చెప్పే ఈ కంపెనీ ఏంటంటే వెస్టీజ్ కంపెనీ అండి. ఇది మన ఇండియన్ కంపెనీ, వరల్డ్ వైజ్లో 30th ర్యాంక్ ఉంది. అండ్ ఇండియాలో నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండి. అండ్ మన హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది. అండ్ ఈ కంపెనీ వచ్చేసి 2004లో స్టార్ట్ అయిందండి, 20 years బ్యాక్.
స్టార్ట్ అయినప్పుడు 10 ప్రొడక్ట్స్తో స్టార్ట్ అయింది. 2 బ్రాంచెస్ ఉండేవి. 6 డిస్ట్రిబ్యూటర్స్తో అప్పుడు రన్ అయిందండి కంపెనీ. 1 year టర్న్ ఓవర్ వచ్చేసి 5 crore టర్న్ ఓవర్ అనేది జరిగింది. కానీ ప్రజెంట్ 20 years సక్సెస్ఫుల్గా రన్ అయిందండి కంపెనీ, వెస్టీజ్ కంపెనీ. అప్పుడు 10 ప్రొడక్ట్స్ ఉండేది కాస్త ఇప్పుడు 450+ ప్రొడక్ట్స్ అయ్యాయండి. అంటే అంతగానం డెవలప్ అయింది. అప్పుడు 2 బ్రాంచెస్ మెయింటెనెన్స్కి ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఎక్కువ డెవలప్ అయింది కాబట్టి 48 బ్రాంచెస్ అనేది పెట్టారండి. అప్పుడు 6 డిస్ట్రిబ్యూటర్స్తో ఉండేది ఈ కంపెనీ, ఇప్పుడు ప్రజెంట్ 3.5 crore పీపుల్స్తోని డిస్ట్రిబ్యూటర్లతోని రన్ అవుతుంది కంపెనీ సక్సెస్ఫుల్గా. అండ్ 5 crore టర్న్ ఓవర్ అప్పుడు జరిగేదండి పర్ ఇయర్కి. ప్రజెంట్ వచ్చేసి 3,500 crore టర్న్ ఓవర్ అనేది జరుగుతుందండి పర్ ఇయర్కి. సో బిజినెస్ అనేది అంతగానం డెవలప్ అయింది. ఇది మన ఇండియన్ కంపెనీ, బట్ అదర్ కంట్రీస్లో కూడా ఇది ప్రజెంట్ రన్ అవుతుందండి. ఇండియా, యూఏఈ, కింగ్డమ్ ఆఫ్ బెహ్రెయిన్, కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, ఇక్కడ ఓమెన్, థాయిలాండ్, గానా, నేపాల్, ఫిలిప్పీన్స్, ఇవరీ కోస్ట్. సో ఇన్ని కంట్రీస్లో మన కంపెనీ అనేది ఆల్రెడీ రన్ అవుతుందండి సక్సెస్ఫుల్గా. సో ఎంత ప్రొడక్ట్లో క్వాలిటీ ఉంటే మాత్రం ఇంత కంపెనీలో అంత ఈజీగా అవకాశం అనేది రాదండి. సో మన కంపెనీ అనేది సక్సెస్ని చూసి అదర్ కంట్రీస్లో కూడా ఇది మనకు డెవలప్ చేయడం అనేది జరుగుతుందండి మన కంపెనీ. ఓకే, ఇదంతా బాగుంది. అసలు మనం దీంట్లో ఏం చేయాలి, ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలి అనేది మీకు డౌట్ రావచ్చండి. వాట్ వీ నీడ్ టు డూ, అసలు మనం ఏం చేయాలనేది మనం ఒకసారి చూద్దాం. సో 4 things వీ నీడ్ టు డూ. సో మనం ఒక 4 పనులు చేయాలండి. అవి ఏంటంటే యూజ్ ద ప్రొడక్ట్స్, సెకండ్ వన్ షేర్ ద ప్రొడక్ట్స్, థర్డ్ వన్ గివ్ ద ఆపర్చునిటీ, ఫోర్త్ వన్ లెర్నింగ్ అండ్ టీచింగ్. సో మనం నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మనకి ఇక్కడ మన ప్రొడక్ట్స్ ఉంటాయండి. బయట కంపెనీ మన దగ్గర ఉండవండి, మన వాళ్ళు తయారు చేసిన మాత్రం మనకు ఉంటాయి. అందులో మనకు డైలీ యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ దీంట్లో ఉంటాయి కాబట్టి అవి మనం వాడుకోవాలండి. ఒకవేళ మనకు నచ్చితే మనం వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు. ఆ షేర్ చేయడం వల్ల మనకు కూడా కమిషన్ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది. అలా ఎలా నేను మీకు క్లారిటీ చెప్తాను. ఒకవేళ వేరే ఎవరికైనా సరే ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలి, పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ అనుకుంటే వాళ్ళకి మనం ఒక గివ్ ద ఆపర్చునిటీ, మనం వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వచ్చు, వాళ్ళు కూడా చేసుకుంటారు. అండ్ ఫోర్త్ థింగ్ మనం నేర్చుకోవాలండి ఇందులో ఉన్న సబ్జెక్ట్ అనేది. తర్వాత టీచింగ్, అంటే ఎవరైతే వస్తారో వాళ్ళకి మనం నేర్పించాలి. ఈ 4 పనులు చేయడం వల్ల మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ షేర్ ద ప్రొడక్ట్స్ అంటే మనం బయట ఏదైనా ఒక వస్తువు మనం కొంటాము, అది మనం వేరే మన ఫ్రెండ్స్ కానీ రెడీ కానీ చెప్తాము, వాళ్ళు కూడా అక్కడ పోయి తీసుకుంటారు. బట్ ఆ షాప్ వాళ్ళు మనకేమైనా ప్రాఫిట్ ఇస్తారా, మనం చెప్పడం వల్ల అడ్వర్టైజ్మెంట్ చేసినాం కదా అని అంటే వాళ్ళు ఏమీ ఇవ్వరు. నువ్వు చెప్పకపోయినా నాకు ఆ కస్టమర్స్ వస్తారు, తీసుకుంటారు, నేను అడగలేదు కదా అని చెప్తారు. కానీ ఇక్కడ మనం షేర్ చేయడం వల్ల మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. అది ఎలాగనేది మనం 1 by 1 చూద్దాము. సో మీరు అనుకోవచ్చు బయట కొనడం అంటే దీంట్లో ఎందుకు కొనాలి అనేది. సో ఇక్కడ మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకు వచ్చేసి ప్రతి ప్రోడక్ట్ పైన మనకు ఎంఆర్పి ఉంటుందండి. బయట మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే ఎంఆర్పికే మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళు డిస్కౌంట్ అనేది మనకి ఎవ్రీ టైం అనేది ఇవ్వరు, ఎప్పుడో ఒకసారి ఫెస్టివల్లో లేకపోతే యానివర్సరీ ఆఫర్లో అలా ఇస్తారు. కానీ ఇక్కడ మనకు వెస్టీజ్ కంపెనీలో 10% నుండి 20% ఇన్స్టాంట్ డిస్కౌంట్, కొన్న వెంటనే ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన మీకు ఎంఆర్పికి 10% నుండి 20% మధ్యలో మీకు డిస్కౌంట్ అనేది కొన్న వెంటనే వస్తుంది. అండ్ ఇది లైఫ్ లాంగ్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి 5% to 16% మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మీకు రిటర్న్గా కంపెనీ మా దగ్గర కొన్నందుకు, నేను ఇందాక చెప్పాను కదండి, అడ్వర్టైజ్మెంట్ కానీ డీలర్స్ వీళ్ళందరూ ఎవరైతే మీడియేటర్గా ఉన్నారో వాళ్ళందరికీ పోయే కమిషన్ ఏదో మనకే ఇక్కడ రిటర్న్గా కంపెనీ మన దగ్గర కొన్నందుకు రిటర్న్గా ఇస్తున్నాం మనిషి, కంపెనీ మనకు రిటర్న్గా ఇస్తుంది. అంటే మన అకౌంట్లో డబ్బులు అనేవి యాడ్ అయిపోతాయి. నెక్స్ట్ మనకి ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన మనకు పీవీ అనేది ఉంటుందండి, పాయింట్ వాల్యూమ్ అంటారు. ఇది వచ్చేసి మనకు 33 రూపీస్ నుండి 40 రూపీస్ వరకు ఉంటుంది 1 పీవీ అనేది. సో ఇక్కడ మనకు లెవెల్స్ ఉంటాయండి, 5%, 8%, 12%, 16%. ఇవి మన కమిషన్ రూపంలో ఇలా మనకు పెరుగుతూ పోతాయి. ఇంకా కూడా ఉంటాయి, అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5% అంటే 1 పీవీ వరకు మనం తీసుకున్నామంటేనే మనకు 5%లో ఉంటామండి. ఎప్పుడైతే 600 పీవీ రీచ్ అవుతామో 8%లో ఉంటాము. 2400 పీవీ ఎప్పుడైతే రీచ్ అవుతామో అప్పుడు 12%లో ఉంటాము. 5500 పీవీ ఎప్పుడైతే చేస్తామో 16%లో ఉంటాము. దీన్ని మనము బ్రోంజ్ డైరెక్టర్ ఫస్ట్ లెవెల్ ప్రమోషన్ అంటామండి కంపెనీలో. ఒకవేళ మనము ఫాస్ట్గా మనము లెవెల్స్ ఇంక్రీజ్ కావాలి, 5% కానీ తొందరగా 8% కావాలనుకుంటే ఎవరైతే ఫస్ట్ మంత్లో వాళ్ళు కానీ వాళ్ళ టీం మెంబర్స్తో కానీ 300 పీవీ ఒకటే మంత్లో చేస్తే వాళ్ళని ఫాస్ట్ స్టార్ట్ 8% అని మనకు లెవెల్ అనేది ఇస్తారండి. ఇలా మనము దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫాస్ట్ స్టార్ట్ బ్రోంజ్ డైరెక్టర్ కూడా మనకు ఆప్షన్ ఉంటుందండి. ఎవరైతే ఒకటే మంత్లో వాళ్ళు కానీ వాళ్ళ టీం కానీ 4500 అలా మనకు పీవీ చేసినట్లయితే వాళ్ళని ఫాస్ట్ స్టార్ట్ బ్రోంజ్ డైరెక్టర్ అంటారు. అంటే డైరెక్ట్గా 16% అయిపోవచ్చు. సో వీటి వల్ల మనకు ఇన్కమ్ ఎలా అవుతుందో అని చూద్దాం. అంతేకాకుండా మనకి ఎవ్రీ మంత్ అనేది మనకు 10% ఫ్రీ ప్రొడక్ట్స్ అనేది ఇస్తారండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్గా నేను 1 మంత్ది ఆఫర్ అనేది చూజ్ చేసుకున్నాను. ఎవ్రీ మంత్ ఆఫర్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయండి. ఇక్కడ ఉన్న ప్రొడక్ట్సే మనకు వస్తాయని మనం చెప్పలేము, ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. బట్
ఫ్రీ ప్రొడక్ట్స్ ఇవ్వడం మాత్రం కన్ఫర్మ్. సో ఇక్కడ చూడండి, మనం బయట ఒక 1000 2000 మనం ప్రొడక్ట్స్ తీసుకున్నట్లయితే మనకు ఏమన్నా ప్రొడక్ట్స్ మనం ఫ్రీగా ఇస్తారంటే ఎవరు కూడా ఇవ్వరు. కానీ ఇక్కడ చూడండి, మీరు 850 ఆర్ అబోవ్ మీరు ప్రొడక్ట్స్ తీసుకున్నారనుకోండి, ఈ కంపెనీలో మీకు ఒక పేస్ట్ కానీ ఒక సోప్ కానీ ఫ్రీగా ఇస్తున్నారు. అదేవిధంగా 1900 అబోవ్ తీసుకున్నట్లయితే మీకు ఒక షాంపూ కానీ హెయిర్ ఆయిల్ కానీ మీకు ఫ్రీగా ఇస్తున్నారు. అదేవిధంగా 2200 పెట్టి మీరు తీసుకున్నట్లయితే ఒక డిష్ వాష్ కానీ ఫ్లోర్ క్లీనర్ కానీ మీకు ఫ్రీగా ఇస్తున్నారు. అలాగే 4000 అబోవ్ పెట్టి తీసుకుంటే మీకు ఇక్కడ ఒక హెల్త్ సప్లిమెంట్ నోని అండ్ వెస్టీజ్ నోని అండి ఇలా ఇస్తున్నారు. అదేవిధంగా 4000 అబోవ్ పెట్టి తీసుకుంటే ఇక్కడ మీకు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ 2 సెట్లు ఉన్నాయి, రెండింటిలో ఏదైనా ఒక సెట్ తీసుకోవచ్చు. అదేవిధంగా 6750 పెట్టి తీసుకుంటే మీకు ఇక్కడ 2 అగ్రి ప్రొడక్ట్స్ ఉన్నాయండి, హాఫ్ లీటర్వి, ఇవి కూడా మీరు తీసుకోవచ్చు. సో బయట మీరు తీసుకోవడం వల్ల ఇలా మీకు ఫ్రీగా ఎవరు ఇస్తున్నారా అంటే ఎవరు ఇవ్వడం లేదు. కొన్ని ఇయర్స్ నుండి మనం కొంటున్నాము, కానీ మనకు ఏ షాప్ వాళ్ళు కూడా ఇచ్చింది అయితే లేదు. కానీ ఇక్కడ మీరు కొన్న వెంటనే మీకు డిస్కౌంట్ వస్తుంది, ఇక్కడ ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి, అలాగే క్యాష్ బ్యాక్ మీకు రిటర్న్గా అమౌంట్ అనేది రిటర్న్గా ఇస్తున్నారు. సో ఇక్కడ మనకు ఇన్ని బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. అలాగే మీకు క్యాష్ ఎలా ఇన్కమ్ ఎర్న్ అవుతుంది అనేది ఇప్పుడు మేము చూద్దాం. ఫర్ సపోజ్ మీరు 8%లో ఉన్నారనుకోండి, మీరు ఒక 100 పీవీ పెట్టి మీరు ప్రొడక్ట్స్ తీసుకున్నారు, దీంట్లో ఇంటూ 18 బీవీ, ఒక పీవీ అంటే 18 బీవీతో మనం క్యాల్కులేట్ చేస్తామండి. బీవీ మీన్స్ బిజినెస్ వాల్యూమ్ అంటారు. ఇంటూ మీరు ఏ పర్సెంట్లో ఉన్నారంటే 8%లో ఉన్నారనుకోండి, 8/100 ఈజ్ ఈక్వల్ 144 రూపీస్ మీకు కమిషన్ వస్తుంది. సో మీరు బయట 3-4 వేలు పెట్టి మీరు తీసుకున్నా కానీ మీకు ఎవరు కూడా 144 రూపీస్ మీకు రిటర్న్ ఇవ్వరు, అండ్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఇవ్వరు, డిస్కౌంట్ ఇవ్వరు. కానీ ఇక్కడ మీకు ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి, డిస్కౌంట్ వస్తున్నాయి, అలాగే మీకు క్యాష్ బ్యాక్ 144 రూపీస్ మీకు రిటర్న్గా ఇస్తున్నారు. అంతేకాకుండా మీరు లెవెల్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, మీరు 12%లో ఉన్నారనుకోండి, మీరు కొన్న అమౌంట్ సేమ్ 100 పీవీ పెట్టి మీరు తీసుకున్నారు, కానీ మీకు ఇక్కడ ఇన్కమ్ అనేది 216 రూపీస్ మీకు రిటర్న్గా మీకు అకౌంట్లోకి అనేది యాడ్ అయిపోతుంది. అదేవిధంగా మీ లెవెల్ అనేది 16% అయింది అనుకోండి, మీరు 100 పీవీ మళ్ళీ తీసుకున్నారు, ఇక్కడ మీరు కొనే అమౌంట్ అనేది ఏం పెరగట్లేదండి, కాన్స్టాంట్గా ఉంది. కానీ మీ ఇన్కమ్ అనేది మీ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మీకు 288 ఇన్కమ్ అనేది మీకు అకౌంట్లో క్రియేట్ అయిపోతుంది. అప్పుడు మీరు 16%లో ఉంటే మిమ్మల్ని బ్రోంజ్ డైరెక్టర్ అని అంటారు. సో ఇది మనకు చాలా బెనిఫిట్స్గా ఉన్నాయి కదండి. బయట మనకి ఈ బెనిఫిట్స్ అనేవి అసలే రావు. ఓకే అండి, ఇది మీరు మీ ఇంట్లోకి మీరు ఎవరికి చెప్పలేదండి. మీ ఇంట్లోకి మీరు కొన్న వెంటనే మీకు ఇలా క్యాష్ బ్యాక్ వస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి, అండ్ డిస్కౌంట్ వస్తుంది. సో బయట మనం కొనడం వల్ల ఎటువంటి యూజ్ అయితే మనకి ఏం లేదండి. అండ్ ఇవన్నీ న్యాచురల్ ప్రొడక్ట్స్ అండి. సో స్టోరేజ్ పర్పస్లో మాత్రమే మనకి ఎంత అయితే వాడాలో అంతవరకే మాత్రమే వాళ్ళు స్టోరేజ్ పర్పస్లో ఆ కెమికల్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే యూజ్ చేస్తారండి. అంతమించి ఇలా ఏమైతే మనకు హాని కలిగేటట్టుగా ఏమీ ఉండవు. ఇవన్నీ న్యాచురల్ ప్రొడక్ట్స్. సో ఒకవేళ మీరు వేరే వాళ్ళకి రిఫర్ చేశారనుకోండి, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్ ఎవరైనా సరే, మీరు 8%లో ఉంటారు, కొత్తగా వచ్చి ఎవరైతే ఉంటారో వాళ్ళు 5%లో ఉన్నారనుకోండి, డిఫరెన్స్ ఎంత 3%. సో వాళ్ళు కూడా సేమ్ మీలాగే ఒక 100 పీవీ పెట్టి మీరు తీసుకున్నారు అనుకోండి, వాళ్ళపైన మీ కమిషన్ 3% అంటే 54 రూపీస్ మీకు వస్తుంది. ఒకవేళ 10 మెంబర్స్ అయ్యారనుకోండి 540 రూపీస్ వస్తాయి. అదేవిధంగా 100 మెంబర్స్ అయ్యారనుకోండి 5400 రూపీస్ వస్తాయి అనేది పెరుగుతుంది. అదేవిధంగా మీ లెవెల్ 12%లో ఉందనుకోండి, అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు 5% ఉంటే మీ డిఫరెన్స్ 7% కాబట్టి మీ కమిషన్ వచ్చేసి 126 రూపీస్ మీ కమిషన్ వస్తుంది. ఒకవేళ మీరు 16%లో ఉన్నారు, మీ డౌన్ లైన్ వచ్చేసి 5%లో ఉన్నారు, డిఫరెన్స్ 11%. సో మీ కమిషన్ వచ్చేసి 198 రూపీస్ అండి. సో వాళ్ళు కొనే అమౌంట్ అనేది చేంజ్ అవ్వట్లేదు, బట్ మీ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మీకు ఇన్కమ్ అనేది పెరుగుతుంది. సో 100 పీవీ అంటే మీకు అప్రాక్సిమేట్లీ ఒక 3500 నుండి 4000 వరకు ఉంటుందండి. సో అలా మీరు తీసుకోవడం వల్ల మీకు ఇట్లా మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో అంత పెట్టి తీసుకోవాలని ఏం లేదండి, మీకు నచ్చినంత తీసుకోవచ్చు. దీనికి కండిషన్ అంటూ ఏమీ లేదు, ఇంత పెట్టి తీసుకోవాలి అలా అని ఏమీ కండిషన్ ఉండదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇద్దరు సేమ్ పర్సెంట్లో ఉన్నారనుకోండి, మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు, అప్పుడు మీకు ఇన్కమ్ అనేది ఏం జనరేట్ కాదు, బట్ వాళ్ళకు వచ్చే పాయింట్స్ అనే చెప్పారు కదా ప్రొడక్ట్స్ పైన, అవి వాళ్ళకు వచ్చే పాయింట్స్ మీకు వచ్చే పాయింట్స్ మీకు కలుస్తాయండి. అప్పుడు ఆ పాయింట్స్ పెరగడం వల్ల మీకు లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు మీకు కమిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇట్లా షేర్ చేయడం వల్ల కూడా మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందండి. సో ఇది మనకు మంచిగా ఉంది కదండి. అంతేకాకుండా దీంట్లో బెస్ట్ ఆఫర్ అండి, కన్సిస్టెన్సీ ఆఫర్. సో ఇందాక నేను చెప్పినట్టు 100 పీవీ అనేసి కంటిన్యూస్గా మీరు ఒక 4 నెలలు మీరు కొన్నారనుకోండి, అదే 100 పీవీ ఎవ్రీ మంత్ 100 పీవీ అలా 4 మంత్స్ కొన్నారనుకోండి, మీకు వచ్చేసి 2500 ప్రొడక్ట్స్ మీకు ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది కంపెనీ. అంటే 1 మంత్ ప్రొడక్ట్స్ మీకు ఫ్రీగా వచ్చేస్తున్నట్టే. సో మనకు బయట కొన్ని ఇయర్స్ నుండి కొంటున్నాము, 3-4 వేలు పెట్టి తీసుకుంటాం ఎవ్రీ మంత్, కానీ వాళ్ళు ఎప్పుడైనా మనకు ఫ్రీగా ఇచ్చారు ఒక 10 రూపాయలది ఏదైనా ప్రోడక్ట్ కూడా ఫ్రీగా అనేది ఎవరు ఎక్కడ ఇవ్వరండి. కానీ ఇక్కడ జస్ట్ 100 పీవీతో కంటిన్యూస్గా 4 నెలలు కొంటే మీకు 5వ నెల వచ్చేసి 2500 ప్రొడక్ట్స్ మీకు ఫ్రీగా ఇస్తున్నారు. సో మనకి ఇక్కడ ప్రాఫిట్ ఉంది కదండి. అలాగే డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది, ఎవ్రీ మంత్ మీకు ఫ్రీ ప్రొడక్ట్సే ఇస్తున్నారు. అది కాకుండా
4 నెలలు కొంటే 2500 ప్రొడక్ట్స్ మీకు ఫ్రీగా ఇస్తున్నారు. సో ఈ ఆఫర్ నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. అండ్ ఈ ఆఫర్ వచ్చేసి ఎవ్రీ మంత్ మనకి 2వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు ఉంటుంది. సో ఈ టైం లోపు మనం తీసుకున్నప్పుడు మాత్రమే ఈ ఆఫర్కి మీరు ఎలిజిబుల్గా ఉంటారు. ఫర్దర్గా మీకు దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా సరే నా నెంబర్కి మీరు కాల్ చేయండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన కింద బ్రాంజ్ డైరెక్టర్స్ ఎప్పుడైతే అవుతారో అప్పుడు మనకి ఇలా లెవెల్స్ అనేవి ప్రమోషన్స్ అనేవి ఉంటాయండి. మన కింద ఒకరు అయ్యారనుకోండి డైరెక్టర్, అంటే బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారనుకోండి, మనం వెళ్ళినప్పుడు సిల్వర్ డైరెక్టర్గా ప్రమోషన్ అనేది ఇస్తారు. ఇద్దరు అయ్యారనుకోండి మీ కింద గోల్డ్ డైరెక్టర్గా మీకు ప్రమోషన్ ఇస్తారు. ముగ్గురు అయ్యారనుకోండి స్టార్ డైరెక్టర్. అలాగే 5 మెంబర్స్ మీ కింద బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారనుకోండి మీరు డైమండ్ డైరెక్టర్ అవుతారు. 6 మెంబర్స్ మీ కింద డైరెక్టర్ అయ్యారనుకోండి బ్రాంజ్ డైరెక్టర్స్, అప్పుడు మీరు క్రౌన్ డైరెక్టర్ అయిపోతారు. అలాగే మనకు డబుల్ క్రౌన్ డైరెక్టర్ ఉంటుంది, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఉంటుంది, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, అలా మనకు లెవెల్స్ ఉంటాయండి. అవి కూడా మనము రీచ్ అవ్వచ్చు. సో మనకి సిల్వర్ డైరెక్టర్ అయినప్పుడు మనకి ఏంటి యూజ్ అంటే మనకు వచ్చే ఇన్కమ్తో పాటు ఎక్స్ట్రాగా మనకి ట్రావెల్ ఫండ్ 3% అనేది జనరేట్ అవుతుందండి. అది మన బేస్డ్ మన టర్న్ ఓవర్ పైన మనకు అమౌంట్ అనేది వస్తుంది. తర్వాత మనము స్టార్ డైరెక్టర్ అయ్యామనుకోండి మనకు కార్ ఫండ్ అనేది కూడా వస్తుందండి. ట్రావెల్ ప్లస్ కార్ ఫండ్ 5%. సో దీనివల్ల మనకి మన టీం అయితే ఎంత మన బిజినెస్ జరుగుతుందో దాన్ని బేస్ చేసుకుని మనకు కార్ ఫండ్ కూడా మనకి సపరేట్గా వస్తుంది. అంతేకాకుండా మనకి క్రౌన్ డైరెక్టర్ ఎప్పుడైతే అవుతామో 3 ప్రమోషన్స్, ఈ 3 మనకు బెనిఫిట్స్ అనేవి వస్తాయండి. ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్. సో ఈ 3 కూడా మనం ఎలిజిబుల్ అవుతాము. ఈ 3 ఇన్కమ్స్ అనేవి మనకు సపరేట్గా జనరేట్ అవుతాయి బేస్డ్ ఆన్ అవర్ బిజినెస్ పర్ఫార్మెన్స్. సో బయట మనకి ఎక్కడ కూడా ట్రావెల్కి వెళ్ళాలనుకుంటే మనం ఓన్గా మనీ పెట్టుకుని వెళ్ళలేమండి. అండ్ కార్ కూడా మనము కొనాలంటే ఇప్పట్లో చాలా కష్టం అవుతుంది చాలామందికి. సో ఇందులో మనకి ఈ 3 మనకి ఇక్కడ ఈజీగా దొరకడం వల్ల మనము ఇందులో ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చండి. అంతేకాకుండా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్ ప్లానింగ్ ఈజ్ ప్రొవైడెడ్ బై గ్రేట్ వెస్టీస్ కంపెనీ అండి. దట్ ఈస్ 3 జనరేషన్ ఇన్కమ్ ఫెసిలిటీ. సో ఇది నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. సో ఎప్పుడైతే మనము దీంట్లో ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తామో 3 జనరేషన్ అంటే 3 తరాల వరకు మనకు ఆ ఇన్కమ్ అనేది వస్తుంది. మనం మన నామినీ అనేది పేరు మెయింటైన్ చేసుకోవాలండి రిజిస్టర్ అయినప్పుడు. అప్పుడు మనకి మీ పిల్లలు వాళ్ళ పిల్లలు మీకు అంటే 3 తరాల వరకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందండి. ఫర్ సపోజ్ మీరు ఒక 50 or 1 lakh మీరు ఎర్న్ చేసుకుంటూ ఉన్నారనుకోండి ప్రజెంట్ ఈ బిజినెస్లో. ఫర్ సపోజ్ మీకు ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా అయ్యిందనుకోండి, ఆ ఇన్కమ్ అనేది మీ పిల్లలకి లేదా మీ వైఫ్ ఆర్ ఎవరు ఉంటే వాళ్ళకి మన నామినీ పెట్టిన వాళ్ళకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఇంకొక జనరేషన్ వరకు కూడా ఆ ఇన్కమ్ అనేది ఎర్న్ అవుతుందండి. మీకు టీం ఉంటుంది కదా, ఆ టీం పెరుగుతూ ఉన్న కొద్దీ మీకు ఇన్కమ్ అనేది వాళ్ళకు కూడా పెరుగుతూ పోతుంది. అంటే వాళ్ళకి అనేది ఇక్కడ మనీ ఫ్రీడమ్ ఉంటుంది అండ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈ విధంగా 3 జనరేషన్ ప్లాన్ అనేది ఎక్సలెంట్గా ఉందండి. ఇది నాకు చాలా బాగా నచ్చింది, మీకు కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇదంతా బాగుంది. అసలు దీంట్లో ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి మనం క్లియర్గా చూద్దాము. సో ఇది వెస్టీజ్ ఎయిర్ ప్యూరిఫైయర్ అండి అండ్ వాటర్ ప్యూరిఫైయర్ అండి ఇది. నెక్స్ట్ మినీ వాటర్ ప్యూరిఫైయర్ అండి. పోర్టబుల్ ఎటైనా మనం తీసుకెళ్ళొచ్చు ట్రావెల్లో కానీ ట్రిప్లో కానీ. అండ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఉంటుందండి. అలాగే హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయండి. సో మనకి థైరాయిడ్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, బీపీ, షుగర్, మైగ్రేన్ ప్రాబ్లమ్స్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, ఇవన్నిటి కూడా మన దగ్గర సప్లిమెంట్స్ అనేవి ఉంటాయండి. వీటి వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవి సప్లిమెంట్స్ కాబట్టి మనం ఎటువంటి డౌట్ లేకుండా వాడుకోవచ్చు. అన్ని హెల్త్కి మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్కి మనకు సప్లిమెంట్స్ ఉన్నాయండి. ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏం వాడాలి ఎలా వాడాలని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ మనం నార్మల్గా డైలీ యూజ్ చేసుకునే టీ పౌడర్స్ అవి ఉంటాయండి దీంట్లో, కానీ నెంబర్ 1గా పనిచేస్తాయి. ఇవన్నీ న్యాచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి నెంబర్ 1గా పనిచేస్తాయి. అండ్ పిల్లలకి చాక్లెట్ కానీ, బ్రేక్ఫాస్ట్కి డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. అంతేవిధంగా ఫ్లోర్ క్లీనర్ కానీ, వాషింగ్ మిషన్ లిక్విడ్ కానీ, డిటర్జెంట్ పౌడర్ కానీ, టాయిలెట్ క్లీనర్ ఇవన్నీ ఉంటాయి డైలీ మనం ఇలా కొనేటివే. అలాగే టూత్ పేస్ట్ అండి. మనకి ఇక్కడ 2 రకాల టూత్ పేస్ట్ 3 రకాలే ఉన్నవి. ఒకటి నార్మల్గా డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్ ఉంటుంది. అలాగే అదేవిధంగా గ్యానర్ టూత్ పేస్ట్ అండి. ఇది ఎవరికైతే పిప్పి పనులు ఉంటాయో, పంటి నొప్పి ఉంటుందో వాళ్ళకి ఇది నెంబర్ 1గా పనిచేస్తుంది. అదేవిధంగా డెంటైజర్ వైట్నింగ్ టూత్ పేస్ట్ అండి. ఇది మనకు ఎవరికైతే పసుపు కలర్లో పనులు ఉంటాయో, టీత్స్ ఉంటాయో వాళ్ళకి ఇది నెంబర్ 1గా పనిచేస్తుంది. వాళ్ళ టీత్ అనేది వైట్గా చేస్తుంది. ఇది మనం వాడి చూసారంటే వాళ్ళు కంపల్సరీగా రెగ్యులర్గా వాడతారు. అంతేవిధంగా బ్యూటీ ప్రొడక్ట్స్ అండి. మనకు ఫేస్ క్రీమ్స్ కానీ, మనకు ఎవరైతే బ్యూటిషియన్ అంటే ఎక్కువ లేడీస్ యూజ్ చేసుకుంటారు అండ్ జెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఫేస్ క్రీమ్స్ ఉంటాయి. అలాగే మేకప్ కిట్ ఉంటుంది, ఫౌండేషన్ ఉంటుంది, లిప్స్టిక్ కానీ, కాజల్ కానీ ఇవన్నీ ఉంటాయండి. అవి కూడా వాడుకోవచ్చు. అంతేవిధంగా సోప్స్ కూడా నెంబర్ 1 ఉంటాయి. అవన్నీ మనకు గ్రేడ్ 1 సోప్స్ ఉంటాయండి మనకు దీంట్లో. అంతేవిధంగా హెయిర్ ఆయిల్ ఉంటుంది. అదేవిధంగా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అండి. ఇవి నెంబర్ 1గా పనిచేస్తున్నాయి. చాలామంది ఆల్రెడీ ఇప్పుడు విపరీతంగా వాడడం అనేది జరుగుతుందండి.
వాళ్ళకి నెంబర్ 1గా రిజల్ట్ అనేది వస్తుంది. ఎవరికైనా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కావాలని కూడా మాకు కాంటాక్ట్ అవుతే మేము వారికి ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలనేది మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇందులో సక్సెస్ అయిన పీపుల్ది ఒకసారి డీటెయిల్స్ అనేవి చూద్దామండి. సో ఒక్కొక్కరు చూడండి, 7.7 lakhs per month అండి, 13 lakhs per month, అండ్ 9,28,000 per month, అండ్ 6,71,000 per month. ఇంత చక్కగా వీళ్ళు అనేది మనీ అనేది బిజినెస్ చేస్తూ ఎర్న్ చేస్తున్నారు. అలాగే నేను కార్ ఫండ్ అని చెప్పాను కదండి, కంపెనీ ద్వారా వీళ్ళు ఇక్కడ మనకి మస్తాన్ సార్ అండి 9 lakhs పెట్టి కార్ అనేది తీసుకోవడం అని జరిగిందండి, అద్భుతంగా. అంతేవిధంగా ఇక్కడ సుష్మితా ప్రవీణ్ కపుల్స్ అండి, నెంబర్ 1గా వర్క్ చేస్తున్నారు, సక్సెస్ఫుల్ అయ్యారు. 2,96,000 అబోవ్ వాళ్ళ ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తున్నారండి పర్ మంత్కి. అదేవిధంగా రాజేష్ కల్పాల సార్ అండి, డీసీడీ డబుల్ క్రౌన్ డైరెక్టర్, హోండా సిటీ 13,50,000 పెట్టి కార్ అనేది తీసుకోవడం జరిగిందండి కార్ ఫండ్ ద్వారా. చూడండి వీళ్ళు ఎంత అద్భుతంగా సక్సెస్ అవుతున్నారు. అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకి రెగ్యులర్ యూజ్ ప్రొడక్ట్సే కాబట్టి వాళ్ళు కూడా తీసుకోవడం అనేది జరుగుతుందండి. ఇక్కడ ఎవరైనా చేయొచ్చండి. అండ్ ట్రావెల్ ఫండ్ అని చెప్పాను కదండి, సో ట్రావెల్ ఫండ్తోని కంపెనీ అనేది ఎవరైతే డిస్ట్రిబ్యూటర్గా ఉంటారో వాళ్ళు ట్రావెల్ ఫండ్ ఎలిజిబుల్ అయిన వాళ్ళని ఇలా అదర్ కంట్రీస్కి అనేది తీసుకెళ్ళడం అనేది జరుగుతుందండి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. చూడండి వీళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో ఉమెన్స్ లేడీస్ కూడా వండర్ఫుల్గా వాళ్ళు వర్క్ చేయడం అనేది జరుగుతుందండి. చూడండి ఇక్కడ ఉమెన్ 1 లేడీ కూడా ఇక్కడ మేడం చూడండి ఎంత చక్కగా వాళ్ళు కార్ తీసుకోవడం అనేది జరిగింది ఆల్రెడీ. వాళ్ళు ఎంత బాగా హ్యాపీగా ఉన్నారో చూడొచ్చు మనము. సో ఇవన్నీ ట్రిప్ ఫొటోస్ అండి, ఎవరైతే ట్రావెల్కి వెళ్ళొచ్చారో వాళ్ళందరివి. చూడండి ఎంత బాగా వీళ్ళు ఎంజాయ్ చేసి వచ్చారు. సో మీలో ఎవరన్నా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది చేద్దాం అనుకుంటే మీరు నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు ఐడి అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రీగా, ఎటువంటి డబ్బులు అనేది కట్టిన అవసరం లేదండి. దానికి మీరు ఒక ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి లేదా పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఈ 4 ఏదైనా ఒకటి గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అనేది ప్రొవైడ్ చేయాలండి. సో నేను దాని ద్వారా మీకు ఐడి అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక వర్కింగ్ మొబైల్ అండి, మీకు ఒక ఐడి అండ్ పాస్వర్డ్ మీకు టెక్స్ట్ మెసేజ్ వస్తుంది, దానికి మీరు ఒక మొబైల్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మెయిల్ ఐడి. సో ఇవి మీరు ప్రొవైడ్ చేయడం వల్ల మీకు ఇక్కడ ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి, ఎటువంటి ఫీజు అనేది మీకు కట్టిన అవసరం లేదు, అండ్ నో ఇన్వెస్ట్మెంట్ అండి. సో దీని ద్వారా మీకు ఒక ఐడి అనేది మీకు క్రియేట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మీకు ఫుల్ సపోర్ట్ అనేది మేము ఇస్తామండి, సర్వీస్ ఇస్తాము, ఎలా చేయాలి, ఎలా మీరు డెవలప్ అవ్వాలన్నది. సో మీకు డౌట్ ఉన్నా సరే మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీకు ఫ్రీ ఐడి అనేది మేము జనరేట్ చేసి మేము ఇస్తాము. సో ఈ బిజినెస్ అనేది చాలా గ్రోత్ ఉందండి, చాలామంది సక్సెస్ అవుతున్నారు. సో మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మేము ఇస్తాము. ఒకవేళ మీ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీరు మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.